హాయ్ హలో ఈరోజు వచ్చేసి నేను మీకు లిపెన్ ఆర్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిర్రర్ మెజర్మెంట్స్ తీసుకుని బోర్డు మీద మనకు కావాల్సిన మెజర్మెంట్ అంతా సైజ్ అనేది డ్రా చేసుకుని ఆ ప్లేస్ వరకు మనం డ్రా చేసుకుని వదిలేయాలి. దాని తర్వాత నేను బోర్డర్ అనేది ఇలా పెన్సిల్ కంపాస్ తీసుకుని సర్కిల్స్ అనేవి అయితే గీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్లే మనం తయారు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మోల్డ్ తీసుకున్నాను. సో ఈ రెండు ఏంటంటే మనం ఒకేసారి ఒకవేళ ఎక్కువ వర్క్ చేయాలి అనుకున్నప్పుడే మొత్తం కలుపుకోవాలి, లేదంటే ఆఫ్ అండ్ ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది. మీరు కనుక ఒకేసారి కలుపుకుంటే అది వెంటనే ఒక 10 to 15 minutesలో యూజ్ చేసేయాలి, లేకపోతే అది డ్రై అయిపోతుంది అనమాట, స్టోన్ లాగా అయిపోతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఈ ఆర్ట్ చేస్తున్నప్పుడు మీకు కావాల్సినంత మాత్రమే దీన్ని మీరు కలుపుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం పౌడర్ తీసుకుని రాసుకోవడం వల్ల మన హ్యాండ్కి అనేది అయితే టచ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఫింగర్స్తో కాకుండా ఇలా మనకి కింద అరిచేతితో మనం ఇలా షేప్ చేసుకుంటే ఎటువంటివి మనకి అంటే సైజు కొంచెం పెద్దగా చిన్నగా అని కాకుండా సైజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మనమైతే ఫస్ట్ సర్కిల్స్కి బోర్డర్ అనేది అయితే స్టిక్ చేసేసుకుంటున్నాము. ఫెవికాల్ తీసుకుని మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో చేసుకుని ఇలా మనం సర్కిల్కి, ఇప్పుడు నేనైతే సర్కిల్ షేప్ చేస్తున్నా కాబట్టి సర్కిల్ ఫామ్ చేసుకుని చక్కగా అటాచ్మెంట్ అయితే చేసేస్తున్నాను. సో మీకు కొంచెం తడి చేసుకుని కూడా మీరు జాయింట్స్ దగ్గర అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దాని మీద ఇప్పుడే మనం డిజైన్ అనేది ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఫామ్ చేయాలనుకున్నా ఆరిపోతే అది ఫామ్ అవ్వదు. సో నేనైతే ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న డాట్స్ అనేది అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ కూడా ఇప్పుడే చేసేసుకుంటున్నాను. సో బోర్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాకైతే ఎలా మనం చేసుకున్నామో చిన్న సర్కిల్కి సేమ్ అలానే ఫామ్ చేసుకున్నాము. సో మీరేంటంటే ఒకవేళ ఇలాంటి ఆర్ట్స్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా క్లే మిగిలినప్పుడు మీరు గనక ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ చిన్న చిన్న లవ్ సింబల్ కానీ, నేను ఇక్కడ వచ్చేసి ఈరోజు ఏం చేశానంటే చిన్న చిన్న ఫ్లవర్స్ చేశాను మన మిర్రర్ చుట్టూ చక్కగా చిన్నగా డిజైన్ ఫామ్ చేసుకోవడానికి. సో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ చేసుకుని ఇలా అయితే నేను 3D ఫ్లవర్ షేప్ టైప్లో ఫామ్ చేశాను. సో ఎక్కువ మిర్రర్స్ కాకుండా ఇలా కూడా మనము డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మన ఓన్ ఐడియాస్తో మనం ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇట్లానే ఇవి మీరు డ్రై అయిపోయిన తర్వాత కూడా చక్కగా ఫెవికాల్తో స్టిక్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడైతే నేనైతే ఆటోమేటిక్గా అదే టైంలో డ్రై అవ్వలేదు, డిజైన్ ఫామ్ చేసుకున్న వెంటనే స్టిక్ చేసేస్తున్నాను. సో ఇలా మనం స్టిక్ చేసేసుకోవాలి, డిజైన్ అనేది ఫామ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి స్టిక్ చేసేసి మనం పక్కకి తీసేసుకుని ఈ లోపు ఇది డ్రై అవుతూ ఉండిద్ది. ఇంకొంచెం మన దగ్గర క్లే మిగిలింది కాబట్టి ఆ క్లేతో ఇక్కడ నేను వచ్చేసి అయితే లవ్ షేప్ హార్ట్ షేప్ అనేది చేస్తున్నాను అనమాట. సో హార్ట్ షేప్ ఇలా మనకి ఫ్లవర్ షేప్లో కావాలంటే ఫ్లవర్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు. సో నా డిజైన్కి నేను ఇక్కడ హార్ట్ షేప్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ షేప్ అయితే తీసుకున్నాను. సో ఇవి కూడా మీరు వెంటనే చేసేసుకోవాలి. అప్పటికే నాకు కొంచెం క్లే అనేది గట్టిగా అయిపోతూ ఉందన్నమాట. సో నేను త్వరగా అయితే చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇవైతే కొంచెం మ్యాక్సిమం నాకైతే డ్రై అయిపోయినాయి. నేను ఇంకా ఫెవికాల్తో ఇలా స్టిక్ చేసేసుకున్నాను. సో మనకి ఒకవేళ మీకు గనుక కొంచెం పగిలినట్టుగా అనిపిస్తే మీరు కొంచెం తడి చేతితో కొంచెం బాగా వాటర్ అనేది అయితే ఎక్కువ యూజ్ చేయొద్దు, లైట్గా కొంచెం తడి చేతితో ఫింగర్తో అలా అలా మీరు బ్రష్ చేసిన విధంగా హ్యాండ్తో అలా అంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మొత్తం మనం స్టిక్ చేసి డ్రై అయిపోయిన తర్వాత వైట్ పెయింట్ అయితే వేసుకుంటున్నాము. కలరింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనకి ఆ బోర్డ్ అనేది కలర్ మనకి తెలియకుండా మన కలర్స్ అనేది బ్రైట్గా ఉండాలి అనుకుంటే మనం ఫస్ట్ ఏంటంటే వైట్ కలర్ అనేది ఇవ్వాలి బోర్డుకి. ఇక్కడ మీరు వచ్చేసి వైట్ కలర్ అన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే ప్రైమర్ అన్నా యూజ్ చేయొచ్చు. సో ఇలా నేనైతే ఇక్కడ వైట్ కలర్ అనేది యూజ్ చేసేస్తున్నాను. సో ఇలా వైట్ కలర్ యూజ్ చేయడం వల్ల మనకి కలర్స్ అనేది డార్క్గా ఉంటుందన్నమాట. సో ఎవరు మర్చిపోకండి, ఒకవేళ మీరు
వైట్ కలర్ యూజ్ చేయకపోతే మీరు డైరెక్ట్గా ప్రైమర్ అనేది తీసుకుని చక్కగా ఇలా మీరు వైట్ మొత్తం కవర్ అయిపోయేటట్టు, అంటే మీరు క్లే కూడా కవర్ అయ్యేటట్టు చక్కగా కలర్ అనేది వేసుకోవాలి. తర్వాత క్లే మీద మీకు కావాల్సిన కలర్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా ఇలా ఫస్ట్ ఇలా కలర్ వేసేసుకుని తర్వాత ఈ కలర్ అనేది ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్లోకి వెళ్ళాలి. ఒకవేళ మీరు కనుక కలర్ ఆరకుండా అలానే వేసేస్తే కనుక ఆ కలర్ వైట్ కలర్ అనేది మళ్ళీ మీరు నెక్స్ట్ కలర్ ఏదైతే వేస్తున్నారో దానికి అతుక్కుని మళ్ళీ అదంతా డిఫరెంట్ కలర్ అయిపోయిద్ది అనమాట. సో మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఏ కలర్ అయినా కానీ మీరు ఒక్క కలర్ ఆరిన తర్వాత ఇంకో కలర్ అనేది యూజ్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే నాకు నచ్చిన కలర్స్తో నేను కలర్ ఫామ్ అనేది చేస్తున్నాను. సో హార్ట్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి హార్ట్ షేప్ అనేది మ్యాక్సిమం రెడ్ కలర్ అనేది ఇచ్చేసాము. మనం కలర్స్ ఎంత కలర్ఫుల్గా తీసుకుంటే మన డిజైన్ అనేది అంత బాగుంటుంది. నెక్స్ట్ ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత కలర్స్ వ్యానిష్ అనేది చేసుకోవాలి. సో మొత్తం డ్రై అయిపోయిన తర్వాతే వ్యానిష్ చేయాలండి. ప్లస్ మీరు మిర్రర్ స్టిక్ చేయక ముందే వ్యానిష్ అనేది చేసుకోవాలి. మిర్రర్స్కి టచ్ అవ్వకూడదు వ్యానిష్ అనేది. అది టచ్ అయితే దాని షైనింగ్ అనేది పోతుందనమాట. సో మిర్రర్స్ ఎప్పుడైనా మీరు స్టిక్ చేయక ముందే వ్యానిష్ అనేది అప్లై చేసుకోవాలి. సో వ్యానిష్ డ్రై అయిపోయిన తర్వాత నేను మిర్రర్స్ అయితే ఇక్కడ అతికిచ్చేసుకుంటున్నాను. మధ్యలో వచ్చేసి నేను పెద్ద మిర్రర్ పెట్టుకోవాలనుకుంటున్నా కాబట్టి కొంచెం మీడియం సైజ్ది మిర్రర్ అనేది పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి నచ్చినట్టుగా మనం స్టోన్స్ అనేది మిర్రర్ స్టోన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్నగా మన బోర్డర్కి సరిపడేటట్టు డిజైన్ చేసుకుని స్టోన్స్ అయితే అతికిచ్చేస్తున్నాను. సో మనకి మధ్యలో కూడా గ్యాప్ ఉన్న ఫీలింగ్ లేకుండా ఉండడం కోసం నేను అది కూడా రౌండ్ షేప్ ఫామ్ అవ్వాలని చెప్పి ఇలా అయితే మిర్రర్స్ పెట్టేసుకున్నాను. సో ఫినిషింగ్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.